ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడవైన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి, యేసు క్రీస్తు ప్రభువు నామను బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. మా తండ్రి, చదువుకునే లేఖను మా ద్వారా మాతో మాట్లాడండి. నీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్య పిల్లలు మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకొని యోగ్యమైన తివలలో పాలు పొందడానికి కృపనిమ్ము. చదువుకునే లేఖన భావం ద్వారా మరి పాపకి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధికమకు నడిపించు. నిష్ప్రయోజకులను నన్ను జ్ఞాపకం చేసుకొని నీ శిలచాట్ను మరుగుపరిచి కాలు చేసి నీ ఆత్మతో నింపి వాడుకోవాల్సిందిగా కోవచ్చు. యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 11వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు మార్చి చదువుకుందాం. వారు యెరూషలేమునకు సమీపించి ఓలివల కొండ దగ్గరనున్న బేత్పగే బేతనియా అను గ్రామములకు వచ్చినప్పుడు ఆయన తన శిష్యుల్లో 2 చూచి, ఎటున్న గ్రామమునకు వెళ్ళుడి, అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడదు. దాని మీద ఏ మనుషుడు ఎప్పుడే కూర్చుండలేడు. దాన్ని విప్పి తోలుకొని రండి. ఎవడైనాను మీరెందుకు ఈలాగు చేయుచున్నారని మిమ్మల్ని అడిగిన ఎడల అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడి. తక్షణమే అతడు దానిని ఇక్కడికి తోలి పంపునని చెప్పి వారిని పంపాను. వారు వెళ్ళగా వీధిలో ఇంటి బయట తలవాకిట కట్టబడిన ఇంటి వారికి కనబడింది. దాన్ని విప్పుచుండగా అక్కడ నిలిచిన్న వారిలో కొందరు, మీరేమి చేయుచున్నారు? గాడిద పిల్లని ఎందుకు విప్పుచున్నారని అడిగిరి. 6వ వచనం. అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. 7వ వచనం. తమ బట్టలను దారి పనిపోయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను వారి పొడుగులను పరిచిరి, కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. 9. మరియు జయము ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడును గాక. గాడిదలు ఎన్ని రకాల గాడిదలు ఉంటాయి చెప్పండి అమ్మా? 3 రకాల గాడిదలు, అవునా? మొదటిది అడవి గాడిద, రెండవది కంచర గాడిద, మూడవది ఊరి గాడిద. ఈ అడవి గాడిద, కంచర గాడిదను ఎక్కువ మనం చూడము, కానీ ఊరి గాడిదను మాత్రం మనము చూస్తాం, అవునంటారా? ఊరి గాడిదను మనం చూస్తాం. ఈ అడవి గాడిదను, కంచర గాడిద విషయం ఎక్కువ మనం చూడం. ఈ గంట చూడాలంటే చాలా టైం పడుతుంది. కనుక కంచర గాడిద అంటే, ఈ గాడిద ఎలా ఉంటుందంటే, అది గాడిద కాదు, గుర్రము కాదు అన్నట్టుగా, అది గాడిద వలె గుర్రం వలె 2 కనబడుతుంది. అది ఈ కంచర గాడిద గాడిద వలె గుర్రంలాగా కూడా కనబడుతుంది. అది ఈ గాడిద అనుకోవాలా, మరి గుర్రం అనుకోవాలా, అలా 2 రకాలు, 2 స్వభావం కలిగింది. ఇది నామకార క్రైస్తవ జీవితానికి చెందిన గాడిద అనుకోవచ్చు మనం. నామకార క్రైస్తవ జీవితానికి 2 లక్షణాలు కలిగి ఉండండి. ఇది 2 లక్షణాలు. నామకార క్రైస్తవులు ఈ విధంగానే ఏం చేస్తారు? 2 లక్షణాలు కలిగినటువంటి జీవితము కలిగి కొనసాగిస్తూ ఉంటారు. బైబిల్లో చాలామంది క్రైస్తవులు బైబిల్ పేర్లు పెట్టుకుంటారు, భక్తుల పేర్లు పెట్టుకుంటారు. మరి దేవుడు అంటాడు కానీ గుడికి రాడు. ఏమంట? దానియేలు అంటాడు కానీ ఏమంటా? సాంసన్ అంటాడు కానీ పచ్చి గాడిదని పట్టుకొని పోరాడింది కదా, గాడిద ఎముకను పట్టుకొని. కనుక
మరి బాప్తిసాలు కూడా తీసుకుంటారు, బైబిల్ చదువుతారు, ఆరాధనకి వెళ్తారు, పండుగలు చేస్తారు, చందాలు ఇస్తారు. కానీ వాళ్ళు ఏముండదు, మారు మనసు ఉండదు, పాప క్షమాపణ ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, ఆచార క్రైస్తవ సాంప్రదాయంలో కొనసాగుతూ ఉంటారు. క్రైస్తవులము గనుక, ఆ యేసు ప్రభుని నమ్ముకున్నాము గనుక ఏం చేయాలా? క్రిస్మస్ అప్పుడు, లెంట్ డేస్ అప్పుడు, మరి ఇంకా ఈస్టర్ అప్పుడు మనం కనబడుతూ ఉంటారు. వీళ్ళు ఏమంటారు? వాస్తవేనా? నా దినాల్లో నేను ప్రభువుని నమ్మకం ముందు నేను క్రిస్మస్ రోజు, ఈస్టర్ పండుగ రోజే కనబడుతుంటే చర్చిలో, తక్కిన దినాల్లో కనబడేవాడిని కాదు. ఇందరా అది మారు మనసు పొందకముందు సంగతి చెప్తున్నాను. అప్పుడు ఆ బైబిల్ ఏమన్నా ఉంటే, ఆ బైబిల్ అసలు లేదు ఆ దినాల్లో. ఎక్కడో ఒక దగ్గర షాప్ క్లీన్ చేస్తుంటే ఆ షాప్ ఓనర్ దగ్గర ఎవరో బైబిల్ అమ్మిండ్రు ఆయనకు. అది చినిగిపోయిన బైబిల్. దాన్ని తీసి ఆ షాప్ దగ్గర పనిచేయడానికి నేను వెళ్ళినాను. అది తీసి పక్కకు పెట్టి, నేను ఇది అంతా అయిపోయిన తర్వాత ఈ బైబిల్ నాకు ఇవ్వమని అడుగుతామని పక్కకు పెట్టినాను. పెడితే ఇది కావాలంటే తీసుకుపో అన్నాడు. నన్ను తీసుకుపో. పాత బైబిల్ పైన చినిగిపోయిన కొన్ని పేపర్లు కూడా చినిగిపోయినాయి. ఎందుకు ఆ చినిగిపోయిన బైబిల్ తీసుకున్నానంటే, మెదక్లో చదువు వచ్చారు ఎప్పుడు స్టూడెంట్స్, మా ఊరు చుట్టూ వాళ్ళ గ్రామాల్లో నుంచి మెదక్లో చదువు వచ్చిన వాళ్ళకి ఏంటిదంటే, ఇంటికి రాగానే అక్కడున్న పాస్టర్ కానీ పెద్ద కానీ ఎవరైనా ఆ మీటింగ్ నడిపించేటప్పుడు బంగారు వాక్యాలు చెప్పు అనేవాళ్ళు. దేవుని వాక్యాన్ని గురించి ఏమనేవాళ్ళు? బంగారు వాక్యాలు చెప్పు అనేవాళ్ళు. వాళ్ళు మెదక్లో నేర్చుకొని ఉంటారు కదా, టకా 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 చెప్పేవాళ్ళు. వాళ్ళని చూస్తే నాకు చాలా షేమ్ అనిపించేది. ఇక ఈ పాత బైబిల్ ఉన్నది కదా, నేను వాళ్ళు వస్తారు కదా చూస్తా అని 23వ కీర్తన కంఠపాఠం చేసిన తర్వాత, బంగారు వాక్యాలు ఎవరు చెప్తారు చెప్పండి అన్నారు. నేను చెప్తాను మనం చేశాడు. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను పనుండ చేస్తున్నాడు, శాంతికరమైన జలములు దాన్ని నడిపిస్తాడు. ఇంత అధ్యాయం అంతా చెప్పింది. వెరీ గుడ్ అన్నారు. విన్నారా? అట్లా పండగకు దుమ్ము దులిపి తీసుకొచ్చే బైబిల్ కాదు ఇది. విన్నారా? కనుక ఈ కంతరగాడ 2 స్వభావాలు కలిగినటువంటిదిగా ఉంటుంది. దాన్ని మాత్రం ఇప్పుడు ఎక్కువ చూడం మనం. ఇప్పుడు దేన్ని చూస్తాము? ఊరిగాడిదని చూస్తాం. ఊరిగాడిద. ఈ ఊరిగాడిదను కూడా అన్ని చూడడానికి వీల్లేదు. పైన అంశాలు ఏవైతున్నాయో అవి చెప్తాను. ఏవైతే ఇప్పుడు మనకు అవసరమో అవి మాత్రమే సబ్జెక్ట్ మీకు తెలియజేస్తాను. ఏమంటున్నాను? ఈ అడవి గాడిద, ఊరిగాడిద అది అపవిత్రమైనది, ఇది బలికి యోగ్యమైనది కాదు. రెండవది, తర్వాత మరి గాడిద, ఈ గాడిదను బరువులు మోయడానికి ఉపయోగించే వాళ్ళు. ఒక్కొక్కటి మీరు జ్ఞాపకం చేసుకో, మళ్ళీ చెప్తే కూడా మళ్ళీ రిప్లై ఇవ్వాలి. మొదటిగా గాడిద అపవిత్రమైనది. రెండవది గాడిద బరువు మోయినది. అవునా? బరువులు మోయడానికి ఉపయోగిస్తారు. మరి కొన్నిసార్లు మనుషులు కూడా కొన్ని దేశాల్లో దానిపై ఎక్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. పశువులు, గొర్రెలు కూడా కాస్తుంటారు దాని మీద మోసినప్పుడు. కుస్తారా? రాయలు గాడిదనెక్కి వాటి గొర్రెలను మేపేది. మీరు చూసినా లేదు? చూడలేదు. మీరు అప్పుడప్పుడు చూస్తే తెలుస్తుంది. విన్నారా? తర్వాత గాడిద నోరు మంచిది కాదు, దుర్వాసనతో కూడినది. ఎన్నైనా గాడిద నోరు మంచిది కాదు. ఇది గాడిద కట్టబడినటువంటి గాడిద. ఎన్నైంది? గాడిద ఇంటి బయట కట్టబడింది. ఇంటి బయట కట్టబడినటువంటి గాడిద 2 దారులు కలిగిన చోటు కట్టబడింది. 2 దారులు కలిసినటువంటి చోట కట్టబడింది. ఊరి గాడిదకు గాడిద అపవిత్రమైనది. ఓకేనా?
రెండవది బరువులు మోయినది. మూడవది గాడిద నోరు దుర్వాసనతో కూడినది. నాలుగవది గాడిద కట్టబడిన గాడిద. అవునా? నాలుగైదు. 5 గాడిద ఇంటి బయటనున్నది. ఈ గాడిద ఎక్కడుంది? ఇంటి బయట ఉన్నది. 6 2 దారులు కలిసిన చోటు కట్టబడింది గాడిద. 2 దారులు కనబడే స్థలంలో కట్టబడింది. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం. అన్ని చదవను, కొన్ని మాత్రం 13, 14. ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనం ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమైనది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. చాలు. విశాలమైన మార్గంలో చాలా మంది వెళ్తుంటారు. ఇక్కడ 2 ఇరుకు మార్గము, విశాల మార్గము. ఇరుకు మార్గము జీవమునకు, విశాలమైన మార్గము నాశనమునకు వెళుతుంది అని చూస్తున్నాం. తర్వాత 7 గాడిద మరణమునకు గురి అయినది. గాడిద మరణమునకు గురి అయినది మీకు తెలియజేస్తాను. తర్వాత 8 విడిపించబడిన గాడిద. ఏంటిది? విడిపించబడిన గాడిద. 9 యేసు నొద్దకు వచ్చిన గాడిద. ఎవరి దగ్గరికి? యేసు నొద్దకు వచ్చిన గాడిద. తర్వాత ఎన్నైనా ఇప్పటికీ 9. ప్రభువుకు కావలసిన గాడిద. బట్టలపై నడిచినటువంటి గాడిద. ఎక్కడ నడిచింది? బట్టలపై నడిచిన గాడిద. ఎన్ని రకాలైంది? మాట్లాడిన గాడిద. తర్వాత సాంసోను చేతిలో గాడిద ఎముక ద్వారా ఏం చేసినాడు? 1000 మందిని హతం చేసినాడు ఫిలిష్తీయులు కదా. గాడిద. ఎన్ని రకాల గాడిద అయినాయి? ఎన్ని రకాలు? 13. ఇవన్నీ చూడలేవు. ఇవన్నీ మీరు దృష్టిలో పెట్టుకోనండి. ప్రభు మనల్ని నడిపించినదే కొద్ది మాత్రమే, కొంత మాత్రం చూస్తాం. ఇది నేను వేరే సబ్జెక్టు చెప్పాలి ఈరోజు, కానీ ఇది మట్టల ద్వారము అన్నారంటే మట్టలు పట్టుకొని ఏం చేస్తారు? తిరుగుతూ ఊరేగిస్తుంటారు. ప్రభులు పాట పాడుకుంటూ స్తుతిస్తూ ఉంటారు. ఎక్కువ సిఎస్ఐ వాళ్ళైతే ఎక్కువగా ఆ పని చేస్తుంటారు. కొమ్మలు పట్టుకొని, మామిడి కొమ్మలు అవి ఇవి పట్టుకొని తిరుగుతుంటారు. ఇక్కడ రాయబడింది ఏంటంటే మార్క్స్ వార్త 11వ అధ్యాయం. వారు ఆ గాడిద పిల్లను యేసునొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. తమ బట్టలను దారి పొడుగున పరిచిరి. కొందరు తాము పొలములలో నరికిన కొమ్మలను పరిచిరి. జయము ప్రభు పేట వచ్చువాడు స్తుతింపబడునుగాక. సంతోషముతో ఆ ప్రియ ప్రభు యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. ప్రభు అప్పగించబడక ముందు జయోత్సవముతో యెరూషలేములో ఏం చేస్తున్నాడు? గాడిదనెక్కి ప్రవేశిస్తున్నాడు. అర్థమైందా? దీని సంగతి చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్ని రకములైన గాడిదల సంగతి చూశాం. 13 రకాల. మళ్ళీ అడిగితే చెప్పాలి. ఏమంటున్నా? శ్యామన్న చెప్తాడు. కనుక ఇన్ని రకాల గాడిదలు, గాడిద అలాగుంటుంది. అయితే
ఈ వీటన్నిటితో కట్టబడిన గాడిద, ఊరు వెలుపడి ఉన్న గాడిద, మరి ఇంటి వాకిట కట్టబడిన ఈ గాడిద ఎవరికి కావాలా? ఎవరికి కావాలా? సర్వలోక సృష్టికర్త అయిన, సర్వంతర్యామి, సర్వవ్యాపి అయిన, సర్వసృష్టికి ముందుగా ఉన్న ఆ ప్రియ ప్రభువుకు కావాలా ఈ గాడిద? అర్థమైందా? ఎవరైనా ఎందుకు ఇలా విప్పుతున్నారని అంటే ఇది ఎవరికి కావాలా? ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పుడే అన్నాడు. అన్నడా లేదా? 11:3 చూడండి. నా చూసావా? ఇది ప్రభువుకు కావలసి ఉన్నదని చెప్పుడు. వాస్తవంగా చెప్పాలంటే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది. ఇక్కడ గాడిదతో ప్రభువుకు అవసరం ఏముంది అంటే, లోకంలో ఘనంగా ఎంచబడాలంటే, ఊరేగించబడాలంటే ఏంటి? గుర్రాలు, ఒంటెలు, ఏనుగులు, వాటిని ఉపయోగించుకుంటారు. మన ప్రియ ప్రభు దేని ఉపయోగించాడు? గాడిదను. ఎన్నికలేనటువంటి గాడిద, ఎవరు ఇష్టపడని గాడిద, ఎవరు ఇష్టపడినటువంటి గాడిదను ఆ ప్రభు నా కొరకు కావాలి. యేసు ప్రభు యెరూషలేము జయోత్సవంతో ప్రవేశించుటకు గాడిద పిల్లని ఏర్పరచుకొనెను. జకర్యా 9:9. సియోని నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లని ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఏం చేస్తున్నాడు? దీనుడై గాడిద పిల్లనెక్కి యెరూషలేమును ప్రవేశిస్తున్నాడు. ఆయన గుర్రమును కానీ, ఒంటెను కానీ, ఏనుగును కానీ ఏర్పాటు చేసుకోలేదు. బహుదీన స్థితిలోనున్న గాడిద పిల్లను దీనుడైన యేసు ప్రభు కోరుకున్నాడు. కనుక ఈ గాడిద పిల్ల ఎవరికి కావాలా? యేసు ప్రభువుకు కావాలా? ఇది ఒక సంగతి చెప్తాను మీకు, కొన్ని విషయాలు మీరు నేర్చుకోవడానికి. ఈ గాడిద దీనుడుగా తను తాను తగ్గించుకొని గాడిదను ఏర్పాటు చేసుకున్నాడు ఆయన. అయితే ఇక సంగతి ఏంటంటే, ఈ గాడిద ప్రభుది కాదు, పరాయివాణి పశుశాలలో జన్మించినటువంటిది. అయితే పరాయివాణి ధోనిలో ఆ ప్రభు ప్రసంగించాడు, ప్రయాణం చేశాడు. పరాయివాణి మేడగదిలో భోజనం సిద్ధం చేసుకున్నాడు. అంటే సొంత దొడ్డి, చర్చి, మందిరము, ఇల్లు అనేది ప్రభువుకు లేదు. అందుకనక ఇక్కడ పరాయి మేడగదిలో భోజనం సిద్ధపరిచాడు, పరాయి సమాధిలో పరుండబెట్టాడు. మరి ఇప్పుడు పరాయి వారి గాడిదను వాడుకుంటున్నాడు. నీ బలము, నీ యవనము, నీ విద్య, నీ ఉద్యోగము, నీ వరము, నీ తలాంతు, నీ ధనము, నీ ఇల్లు, నీ పలుకుబడి, నీ సమస్తమును ప్రభువునకు అవసరమై ఉన్నవి. క్రీస్తు పరలోకంలో ఉన్నాడు, సంఘము భూలోకంలో ఉన్నది. సంఘము అభివృద్ధి కొరకై నీకున్న సమస్తము ప్రభు అవసరమై ఉన్నది. కనుక నిన్ను సమస్తము ప్రభువుకు సమర్పించుకోమంటాడు. నిన్ను ఇంకా చూడండి, ఇప్పుడు ఈ గాడిద కొన్ని విషయాలు మీకు తెలియజేస్తాను. నేను సాధారణంగా స్టూడెంట్గా ఉన్నప్పుడు నేర్చుకున్న పాఠం ఇది. దాదాపు 18-20 ప్రాయంలో ఉన్నప్పుడు నేర్చుకున్న కథ. చూడండి, ఊరు వెలుపట కట్టబడిన గాడిద. అవునా? కట్టబడిన గాడిద అది ప్రభువుది కాదది, వేరే వారి గాడిదను ప్రభువుకు కావాలా? అవునంటారా లేదా? అయితే ఈ గాడిదను ఎంతమంది ఇష్టపడతారు చెప్పండి? గాడిదను ఎంతమంది ఇష్టపడతారు? గాడిద రంగును ఇష్టపడతారా? గాడిద రంగును, గాడిద యొక్క నడకని ఇష్టపడతారా? ఎట్లా నడుస్తుంది? లెఫ్ట్ రైట్ అంటదా? ఏమంటుంది? గాడిదని ఇష్టపడరు, గాడిద రంగుని ఇష్టపడరు, గాడిద యొక్క నడకను కూడా ఎవరు ఇష్టపడరు.
గాడి యొక్క స్వరం మంచిగా వినబడుతుంది. గాడిద అరవగానే ఏం చేస్తారు? చెవిపెట్టి ఉంటారు కదా, సంగీత నాదం పాడినట్టు ఉంటుందా? ఎట్లుంటుంది చూడండి. గాడిద యొక్క స్వరం ఇష్టపడరు, గాడిద నడక ఇష్టపడరు, గాడిద అంటే ఇష్టపడరు, గాడిద యొక్క కలర్ రంగు కూడా ఇష్టపడరు. అవునట్టుగా లేదా? మరి గాడిద తినే తిండి ఎవరు ఇష్టపడతారు? గాడిద తినే తిండి ఎవరు ఇష్టపడతారు చెప్పండి? అయితే ఎవరు ఇష్టపడనటువంటి గాడిదను ప్రభు ఇష్టపడుతున్నాడు. మరి ప్రభు ఏర్పాటు చేసుకుంటున్నాడు, ప్రభును ఉపయోగిస్తున్నాడు. ప్రభు దగ్గరికి ఇంతవరకు ఆ గాడిద ప్రభు దగ్గరికి రాలేదు. ఆ గాడిద ప్రభుది కూడా కాదు, వేరే వాళ్ళ గాడిదను ఏం చేసినాడు? విప్పు తీసుకొని రండి. చూడండి, మీకు ఒక కథ చెప్తాను. ఏంటంటే, ఈ గాడిదను విప్పుకొని ప్రభు ఉన్న స్థలంలో నుంచి ఎక్కడ ఆ గాడిద వేరే గ్రామంలో ఉంటుంది. ఆ గ్రామంలో ఊరు వెలుపల సత్రంలో కట్టబడిన గాడిద. ఆ గాడిదను వెళ్ళి విప్పుకొని రండి అన్నాడు. విప్పుకొని రండి అన్నప్పుడు అప్పుడు ప్రభువే అన్య ఈ గాడిద పిల్లని ఇప్పడానికి పంపుతూ వెళ్తున్నటువంటి వీరితో అన్నాడు, ఈ గాడిద ఎందుకు విప్పుతున్నారు అని అడుగుతారు నన్ను. ఇది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పుడే అన్నాడా? అయితే ఒక్కటి, ఇద్దరు నమ్మకమైన వ్యక్తులు, నమ్మకమైన శిష్యులు, ఎదురు మాట్లాడే శిష్యులు కాదు, అనుమానించేవారు కాదు, సందేహించేవారు కాదు, ప్రభు మాటకు 100% నమ్ముతారు. మీరు ఊరు వెలుపట ఇప్పుడున్న ప్రజలైతే అంత 3 కిలోమీటర్లు నడిచిపోవాలా? మరి అక్కడ గాడిద లేకపోతే, గాడిద ఉన్నదనుకో, మేము దొంగలమా మంచోళ్ళమా, మనం కొట్టి పంపిస్తే అంటారా లేదా? అంటారా లేదా? ఇప్పుడున్న మనుషులు అంటారు. అప్పుడున్న వాళ్ళు 100% నమ్మినారు. వెళ్ళగానే మీకు ఈ విధంగా గాడి కనబడుతుంది కనుక దాని కట్లు విప్పి తీసుకొని రండి అన్నాడా లేదా? మన జీవితంలో దేవుని పిల్లలముగా, పరిశుద్ధులముగా, స్వరక్తమెచ్చి కొనబడిన మనము పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత కట్టబడిన గాడిదల్ని ఎన్ని విప్పుకొని ప్రభు ఇంటికి తీసుకొని వస్తున్నాం చెప్పండి? నేను రావడమే కష్టం, అవసరమైతే మానుకుంటా అంటాం కదా, అంతేనా? చేసేవాళ్ళు చేస్తారు. నా పరిస్థితి తెలుసు కదా. ఇదా మన స్వంత కార్యముల కొరకు కాదు, దైవ కార్యములు ప్రాముఖ్యమైనది. ఒక ఆత్మ అగ్నిలో నుంచి లాగినట్టుగా లాగాలంటే వారి కొరకు ప్రార్థన చేయడమే కాదు, వ్యక్తిగత జీవితంలో వారికి స్వార్థ ప్రకటించాలా, మందిరానికి ఇన్వైట్ చేయాలా, మందిరము వచ్చేంత వరకు వెంబడించాలి వారిని మందిరముకు వచ్చేంత వరకు ఏం చేయాలా? మనము వెంటాడుతూ ఉండాలి. కారణం ఏంటంటే, ఈ లక్షణాలు కలిగినటువంటి మనుషులు ఒక్కసారి వెంటనే రావంటే వస్తారా అంటున్నా. పాపముల చేత, అపరాధముల చేత, దోషముల చేత కట్టబడినటువంటి గాడిదలు, అంటే పశ్చాత్తాపము, మారుమనసు పొందని గాడిదలు. మరి యేసు ప్రభును ఆచార రీతిగా మరి ప్రభును రక్షకుడిగా అంగీకరించక వారు నమ్ముకున్నాము కనుక గుడికి వెళ్ళాలి, నమ్ముకున్నాము కనుక మరి ఆరాధన చేయాలి, నమ్ముకున్నాము కనుక ప్రార్థన చేయాలి అనుకుంటాము. అయితే రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ వీరికి లేదు కనుక వారిని ఏ విధం చేతనైనను వారికి స్వార్థ ప్రకటించాలా. ఆ వాక్యము వారి అనుకోనండి, నాకు సాటర్డే సండే ఆఫ్ ఉండదు, డ్యూటీ ఉంటుంది అంటారు. అప్పుడు ఏం చేయాలి? అలాంటి వ్యక్తికి మనము
వీక్లీ మీటింగ్లలో వారు కొత్తవారు బైబిల్ స్టడీకి రండి, బుధవారం ఉంటుంది, మీరు వచ్చి వినండి చాలని అట్లు చెప్పి ప్రభువు మందిరానికి నడిపించాల. నేను అట్లు నడిపించిన వాళ్ళలో కొందరు ఉన్నారు, వాళ్ళు రక్షింపబడ్డారు. వారు ఇప్పుడు మంచిగా రక్షింపబడిన తర్వాత మనం వారి వెంట వెళ్ళి ప్రతిసారి రమ్ము రమ్ము అని చెప్పవలసిన అవసరం ఉండదు. కనుక ఒక విశ్వాసి రక్షింపబడ్డారంటే, మారుమంచు పొందినారంటే, పశ్చాత్తాపడినారంటే, మనము మన కుటుంబీకులు, మన స్నేహితులు, ఇరుగు పొరుగువారు, మన దేశవాసులందరూ రక్షింపబడాలంటే ఏం చేయాలా? మనము ప్రార్థన చేయాలా, విషయం చేయాలా, వారికి సువార్త ప్రకటించాలా, వారిని ప్రభు ఇంటికి ఇన్వైట్ చేయాలి. మనం ఒకవేళ అనుకోనండి వాక్యం చెప్పలేము అనుకోనండి, అప్పుడు మన సాక్ష్యాన్ని చెప్పుకోవాలి. ఆ విధంగా చెప్పిన తర్వాత కూడా తిరిగి మీరు వచ్చి చూడండి, దేవుడి మందిరంలో దేవుడి వాక్యం ఏ విధంగా చెప్తారో చూడండి అంటే ఆ విధంగా చెప్పి వారిని తీసుకొని రావాలి. కనుక ఈ గాడిద ఎవరు ఇష్టపడని గాడిద, దాని రంగును ఇష్టపడని వారు, దాని నోటి స్వరము కూడా ఎవరికి ఇష్టమో లేదు. అది తినే తిండి ఏంటి చెప్ప? పెంట కుప్పల పైన బట్ట పేలికలను తిని తిరుగుతూ ఉంటుంది. దాన్ని పట్టుకొని మేపేవారి దినాల్లో ఎక్కడ కూడా కనపడరు. మీకు గాడిదలు కనవ ఎక్కువ కావాలంటే మెదక్ వెళ్ళండి, మెదక్లో ఎక్కడంటే అక్కడ ఉంటాయి గాడిదలు. విన్నారా? మెదక్ చూసిరా? ఎవరైనా చూసిరా? చూడదలు ఉంటే మెదక్ చర్చి చూడండి, ఊళ్ళో గాడిదలు ఎక్కువ ఉంటాయి అక్కడ. విన్నారా? అయితే కనుక ఈ గాడిదలు ఎవరికి ఇష్టపడని గాడిద, మరి దాని రంగు ఎవరికి ఇష్టం లేదు, దానికి నడక ఎవరికి ఇష్టం లేదు, దాని నోటి నుంచి వచ్చే మాట ఎవరికి ఇష్టం లేదు, అవునా? అది తినే తిండి కూడా ఎవరికి ఇష్టము లేదు. ఆ విధంగానే ఈ గాడిద పాపి అయిన మానవునికి సూచనగా ఉంది. పాపి అయిన మానవుడు మనం ఎవరైనా ఇష్టపడతారా? మనము పాపముల చేత, అపరాధముల దోషముల చేత కట్టబడిన వారం. ఆ కట్లు విప్పాలి అంటే ఏం చేయాలో చెప్పండి? ఒక విశ్వాసి, ఒక సేవకుడు వెళ్ళి వారికి రక్షణ సువార్త అందిస్తూ ఉంటే, మరి ఈ పాపపు కట్లన్నీ చాలా ఉన్నాయి, వాటన్నిటిని విప్పాలి. చూడండి, మన ప్రియ ప్రభు చనిపోయిన లాజరును లేపినాడు, పీత వస్త్రములతో అట్లే వచ్చాడు పైకి. విన్నావా? ప్రభు శక్తిని బట్టి. అయితే కట్లు విప్పమన్నాడు, విప్పమన్నాడా లేదా? పక్కక. కనుక మన కట్లు విప్పబడాలంటే, మన దోషములు పాపములు క్షమించబడాలంటే ఏం చేయాలి? మనం వారికి సువార్త ప్రకటించాలి. దురాలోచనలు, దారత్వములు, దొంగతనాలు, నరహత్యలు, వ్యభిచారములు, కృత్రిమములు, కామవికారము, మత్సరము, దేవదూషణ, అహంభావము, అవివేకము, ఈర్ష్య, కపట, భేదాలు, అబద్ధాలు, నానా రకములైన పాపాలు ఉన్నాయి. వీటన్నిటితో కట్టబడినటువంటి మరి వ్యక్తి దేవుని మందిరానికి రమ్మంటే వస్తాడా? ఎన్ని సాకులు చెప్తూ ఉంటాడు. ఎన్ని సాకులు చెప్పాలో రాకుండా ఉండడానికి, నిరాకరించడానికి ఎన్నో సాకులు చెప్తూ ఉంటారు. కనుక అయితే అలాంటి గాడిదను నా కొరకు కావాలి అంటాడు ప్రభు. పాపముల చేత, అపరాధముల దోషముల చేత కట్టబడిన గాడిద స్వభావం కలిగిన మనుషులను దేవుడు ఉపయోగించుకోవడానికి ఆ గాడిద పిల్లలు నా కొరకు తీసుకొని రండి అంటాడు. దేవుని దగ్గర ఏం చేయాలి? మనం ఇద్దరు మనుషులు నమ్మకమైన వారు, మా ప్రభు మాటకు మరి చెప్పిన దాన్ని నమ్మినటువంటి వారు, ఇప్పుడు చెప్పినట్టుగా అంత దూరం వెళ్ళిన తర్వాత లేకపోతే ఏం చేయాలి అని ప్రశ్నిస్తారా? అని ప్రశ్నించేవాడు కానీ కాదు. కనుక అలాంటి గాడిద పిల్లను మనం ఏం చేయాలి? ప్రభు దగ్గరికి తీసుకుని రావాలి. పెంట కుప్పల పైన తిరుగుతున్న గాడిద ఇప్పుడు ప్రభు దగ్గరికి రాగానే దాని జీవితం మారిపోయింది, దాని రంగు రూపురేఖలు మారిపోయాయి. ఇంకొక సంగతి చెప్తాను, ఏంటంటే వేల కొలది జనాంగం ఉంది. వేల కొలది జనాంగం మధ్యలో ఈ గాడిదను ప్రభు దగ్గరికి తీసుకొని వచ్చిన తర్వాత ఎప్పుడూ ఎన్నడూ ఎక్కనటువంటి గాడిద ఎక్కనిస్తాడా? చెప్పండి.
ఎప్పుడు ఎన్నడు ఎక్కని గాడిద ఆ గాడిద ఎక్కడిస్తాడా? ప్రభు దాన్ని సాధువుగా చేసేసినాడు, కదలకుండా చేసేసినాడు. ప్రభు దగ్గరికి రాగానే ఆ గాడిద యొక్క రంగు, రూపు, రేఖలు, ప్రవర్తన అంతా మారిపోయింది. ప్రభు దాన్ని ఉపయోగించుకోవడానికి మొదటిగా ఆ గాడిద పైన బట్టలేశారు. గాడిద పైన బట్టలేశారు, తెల్లటి బట్టలేసి అలంకరించి ఆ తర్వాత దాని మీద ప్రభు కూర్చున్నాడు. ఆ గాడిద మీద ప్రభు కూర్చున్న తర్వాత మరి గాడిద ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది? బట్టల మీద నడుస్తుంది. మరి బట్టలు అయిపోగానే చెట్ల కొమ్మలు నరికి ఆ కొమ్మల మీద నడుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చూడండి, మార్క్స్ వార్త 11వ అధ్యాయం. మార్క్స్ వార్త 11వ అధ్యాయం చదవండి, 7 నుంచి చదవండి. యేసు వద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా చూడు, ఎప్పుడు తమ బట్టలు గాడిపై వేసిన తర్వాత ఎవరు కూర్చున్నాడు? మన ప్రియ ప్రభు దాని మీద కూర్చునను. అనేకులు తమ బట్టలను దారి పొడవులను పరిచిరి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. చూసావా? కనుక మట్టలాద్వారం అంటారు దాన్ని. అదేనా? ఈ కొమ్మలను పట్టుకొని తిరుగుతుంటారు అన్నట్టు. కనుక గాడిద పిల్లకు ఎవరు ఇష్టపని గాడిద, దాని ప్రవర్తన, దాని రంగు, దాని మాటలు, దాని స్వభావం ఏ రకంగా చూస్తే కూడా ఎవరికి ఇష్టము లేనటువంటి గాడిద ఎవరికి కావాలి? ఇప్పుడు యేసు ప్రభుకు కావాలా? విన్నారా? యేసు ప్రభుకు కావాలి. సోదరి సోదరుడా, నీ జీవితంలో ఇంకా నీవు మారు మనసు పొందకపోతే, ఎవరు ఇష్టపడకపోతే, తృణీకరింపబడిన, విసర్జింపబడిన, పాపముల చేత కట్టబడిన, దుర్వాసనతో నింపబడిన ఒక్క సంగతి తెలుసుకోండి, ప్రభువుకు కావాలని కోరుకుంటున్నాడు, ప్రభు ఇష్టపడుతున్నాడు. అందుకే అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తాను, పాప క్షమాపణ ఇస్తాను, శాంతి సమాధానం ఇస్తాను, నిత్య జీవానికి వారసుగా చేస్తాను, పరలోక రాజ్యానికి వారసుగా చేస్తాను. ఎందరైతే ప్రభువును అంగీకరించి వెంబడించి ఆయన దగ్గరికి వస్తారో ఎన్నడూ కూడా త్రోసివేసేవాడు కాదు. నీ పాపములు రక్తం వల్ల ఎర్రనివైనను అవి గొర్రెబొచ్చులు తెల్లగా చేస్తాను, నీ పాపములు కెంపు వల్ల ఎర్రనివైనను అవి హిమ వల్ల తెల్లగా చేస్తాను అంటాడు 1:18 యేషయాలో. కనుక బూదిగంత నివాసులారా నా వైపు చూసి రక్షణ పొందుడు. దేవుడని నేను మరి ఏ దేవుడు కూడా లేదు. తూర్పు దిక్కు మొదలుకొని పడమటి దిక్కు వరకు భూనివాసులు అందరినీ పిలుస్తూ ఉన్నాడు. అందులో నువ్వు కూడా ఉన్నావు. నిన్ను ఇంకా ప్రభువుకు హృదయం ఇవ్వకపోతే, నీ పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, నీ మారు మనసు పొందకపోతే, పాపముల చేత కట్టబడి ఈడ్చుకొని వెళుతున్న నీ జీవితాన్ని మార్చడానికి గాడిద పిల్లల వలె ప్రభు దగ్గరికి వచ్చినామంటే, గాడిద ఎప్పుడు ఎన్నడూ ఎక్కనటువంటి గాడిదకు ఎంత ఘనత వచ్చిందో. తెల్లని బట్టలు దానిపై వేసుకున్న తర్వాత, ప్రభు దానిపై మోసుకున్న తర్వాత, దాని నడక కూడా ఎక్కడ బట్టల మీద నడిచింది. ఎప్పుడన్నా నడుస్తుందా గాడిద? బట్టల మీద, పెంట కుప్పల మీద నడిచే గాడిద ఇప్పుడు బట్టల మీద నడుస్తుంది. నీ జీవితంలో ప్రభువు నిన్ను మార్చడానికి ఆయన సమీపించినప్పుడు, ప్రభువును అంగీకరించినప్పుడు, ప్రభువును మోసుకొని పోయి గాడిదగా నిన్ను సిద్ధపరిచిన తర్వాత నిన్ను వాడుకుంటాడు. కనుక మొదట మన పాపములను మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభువా, నేను జన్మకర్మ పాపము కలిగిన వ్యక్తిని, నా పాపముల కొరకై భూలోకం మీద జన్మించారు, నా పాప శిక్ష శిలువలో భరించారు, నా కొరకు రక్తమంతా కార్చావు, మరణించి భూస్థాపన చేసి తిరిగి లేచావు, నమ్ముతున్నాను ప్రభువా. నాకున్నటువంటి పాప లక్షణాలు, పాపపు కట్లను విప్పి నన్ను పౌరుషురాలుగా చేయి, నన్ను నీ కుమార్తెగా చేయి, నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకొని ఈ దినం మీరు తీర్మానం చేసుకునే ఆ ప్రభువును రక్షకుడు అంగీకరించినట్లయితే నీ ప్రవర్తన జీవితమే మారిపోతుంది. అబ్బా, ఎలాంటి పిల్లవాడు, ఎట్లా మారిపోయినాడు అని ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను.
మీకు తెలియని వారు ఉన్నారు కనుక మీకు చెప్తాను. చూడండి, ఏంటంటే ఒక వ్యక్తి సువార్త ఈ మాటలు విని మారుమనసు పొంది పశ్చాత్తాపడి క్షమాపణ వేడుకున్నది. పశ్చాత్తాపడిన తర్వాత మారుమనసు పొందిన తర్వాత తాను మారుమనసు పొందక ముందు చేసిన క్రియలన్నీ కూడా మరి ఏంటంటే సీసాలు. ఏం సీసాలు? అవేం సీసాలు అంటారు? మనందరికి అర్థమైంది ఇప్పుడు కదా. ఇక పత్తాలు ఆడడం, మందు పాత్రలు ఉపయోగించుకోవడం, మందు వాడడం, మరి రకరకాల చెడు అలవాట్లు కలిగిన జీవితం కలిగి ఉండి ఈ సువార్త విన్నారు. సువార్త విన్న తర్వాత వాటన్నిటినీ ఒప్పుకొని విడిచిపెట్టినారు. తన స్నేహితులు వచ్చింది మళ్ళీ ఆ పత్తాలు ఆడేవారు, త్రాగేవారు, అన్ని రకరకాల తిరిగేవారు వచ్చేసి అన్నారు. అప్పుడు అన్నారు, పిలిచినప్పుడు అన్నారు, అవన్నీ ఎవరు చేస్తారు? ఎవరికి అవసరం ఉంటాయి? వాళ్ళందరూ అట్లే చెప్తారు, రా మనం వెళ్ళిపోదాం. మళ్ళీ పాత అలవాట్లకు ఈడ్చుకొని పోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే ఇంకా నేను యేసుదేవుని నమ్ముకున్నాను, నా పాపములు ఒప్పుకొని విడిచిపెట్టినాను, యేసుదేవుడు నా పాపాల కొరకు చనిపోయి సమాధి తిరిగి లేచినాడని నమ్మినాను. ఇప్పుడు నేను వాటన్నిటికీ ఏం చేసినాను? వదిలిపెట్టాను, విడిచిపెట్టినాను. ఇక మీదట వాటి జోలికి రాను, మీతో స్నేహం చేయను అని తీర్మానం చేసుకున్న తర్వాత ఒక దినం ఏం చేసినాడంటే ఈ పశ్చాత్తాపడిన మారుమనసు పొందిన యేసుప్రభువుగా తన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టిన ఈ వ్యక్తి ఒక శవపేటికను తీసుకొని వచ్చి ఆయన జీవితంలో చేసిన మరి చెడు అలవాట్లన్నిటికీ ఏం చేసినాడు? ఆ పెట్టెలో నింపి పెట్టాడు. పత్తాలు, మరి సీసాలు, సిగరెట్లు, ఆకక్కలు, ఇంకా నవలాలు, చెడు బుక్స్ కూడా ఉండే అవన్నిటితో ఆ శవపేటికి నింపేసినాడు. నింపిన తర్వాత తన స్నేహితులకు, బంధువులకు, ఇరుగు పొరుగు వారందరికీ ఫలాని వ్యక్తి చనిపోయినాడు, మీరందరూ సమాధి కార్యక్రమము ఇన్ని గంటలకు అవుతుంది అని చెప్పినప్పుడు పిలిచిన తర్వాత మరి మన స్నేహితుడు చనిపోయినాడంటారు, మరి సమాధి ఉందంటారు అని పరిగెత్తుకుంటూ అందరూ వచ్చారు. అందరు రాగానే ఏం చేసిండు? ఆయన కనబడుతున్నాడు, చనిపోకుండా అందరు కనబడుతున్నాడు. చనిపోయినావని ఎందుకు ఇట్లా మోసం చేసినావు అని అంటే, కాదు నాయన, ఇగో నా దినముల్లో వీటన్నిటికీ అలవాటు పడిన నా బ్రతుకు జీవితాన్ని బట్టి నేను దేవునికి విరుద్ధంగా ప్రవర్తించి తలంచి యోచించి క్రియ చేసినాను. ఇప్పుడు మారుమనసు పొందాను, పశ్చాత్తాపడ్డాను, నా పాపములు యేసు రక్తంతో కడుక్కున్నాను, వాటన్నిటిని వదిలిపెట్టి వీటన్నిటిని సమాధి చేస్తున్నాను. ఇక మీద జీవించువాడని నేను కాదు, నా ప్రభువే నాలో జీవిస్తున్నాడు అని సాక్ష్యం ఇచ్చావు. నువ్వేమేమి ఇస్తున్నావు? ఇంకా మారుమనసు పొందకపోతే, పాపంలో ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ప్రభు నీతో మాట్లాడుతున్న వెంటనే పాపిని గ్రహించి పాపములు ఒప్పుకొని పాపములు విడిచిపెట్టాలని ప్రభుపేట మనవి చేస్తున్నాం. ఇప్పుడు బట్టల మీద నడిచిన గాడిద విప్పబడి ప్రభుని వద్దకు తోలుకొని రాగా బట్టలు పరిచిరి, దానిపై ప్రభు ఎక్కెను. ఇప్పుడు గాడిద నడుచుతుండగా దారిలో దాని కింద ఏమున్నాయి? బట్టలు ఉన్నాయి. గాడిద కింద పైన బట్టలు, గాడిద కింద బట్టలు. గాడిదకు ఎంత ఘనత కలిగింది! మురికి బట్టలు, బరువులు మోసుకునే బట్టలు, మరి ఇంకా నానా రకములైన బట్టలన్నీ కూడా ఇప్పుడు మోయటం లేదు. నీతి వస్త్రములు కప్పడ్డాయి. ఆ బట్టలు వెళ్ళిపోయి ఏమైనాయి? పాపి ప్రభువుని దగ్గర వచ్చినప్పుడు నీతి వస్త్రములతో కప్పబడును, రక్షణ వస్త్రములతో కప్పబడును, ఉల్లాస వస్త్రములతో మనకు కప్పబడును. అది చూస్తాం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం. యెషయా గ్రంథము 61వ అధ్యాయం 3వ వచనం. ఏం వస్త్రములు? ఉల్లాస వస్త్రములు
21:3 ఉల్లాస వస్త్రము ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా భూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు. యెహోవా తన్ను మయపరచునట్లు నీతి అను మస్తకి వృక్షములని యెహోవా నాటిన చెట్లని వారికి పేరు పెట్టబడును. 10వ వచనం చదవండి. శృంగారమైన పాగా ధరించుకొనిన పెళ్లి కుమారు రీతిగాను ఆభరణములతో అలంకరించుకున్న పెళ్లి కుమార్తె రీతిగాను ఆయన రక్షణ వస్త్రములు నాకు ధరింప చేసి ఉన్నాడు. నీతి అను పైబట్ట నాకు ధరింప చేసి ఉన్నాడు. కాగా యెహోవాను బట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను. నా దేవుని బట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది. ఈ సంతోషం నీకు కావాలంటే ఆనాడు ప్రభు మాట్లాడిన వ్యక్తి ఈనాడు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ సంతోషం పరిపూర్ణం కావాలంటే ప్రభు చెప్పినట్టుగా సంపూర్ణ విధేయత మనము కలిగి ఉండాలి. బట్టల పైన కలిగి ఉండాలి. యేసును మోసుకొని పోయిన గాడిద ఎవరిని మోసుకుంది? ఒకప్పుడు మురికి బట్టలు బరువులు మోసిన గాడిద ఇప్పుడు ఎవరిని మోస్తుంది? యేసు ప్రభువును మోసుకొని పోతూ ఉన్నది. అవునంటారా? మరణముకు లోనైన గాడిద విడిపించబడి ప్రభువునొద్దకు తీసుకొని రాబడిన ఇప్పుడు ఆ గాడిద యేసుక్రీస్తు ప్రభువును ఆసీనుడాయ గాడిద పైన యెరూషలేము గాడిదపై జయోత్సవముతో ప్రవేశించి యేసునొద్దకు రాగా గాడిదకు యేసును మోసే భాగ్యము కలిగెను. ఆ గాడిదకి ఎవరు కలిసి? యేసును మోసే గాడిదకు ఘనత కలిగింది. ప్రభువునొద్దకు వచ్చిన వారికి పాప భారము తొలగిపోయిన తర్వాత, పాప క్షమాపణ పొందిన తర్వాత, యేసు రక్తముతో కడగబడిన తర్వాత ఆ ఘనత ఎవరికి వస్తుంది? నీకు నాకు. ఎన్నడూ ఘనహీనంగా ఎంచబడిన గాడిద ఘనత పొందినట్టుగా చూస్తాం. దానికి ఏ దినమైనా ఎప్పుడైనా ఆ గాడిదకు స్నానం చేయించేవారు ఉండాలనుకుంటారు. చేస్తారా? అది దాని వాసన ఎట్టుంటుంది? దుర్వాసన. ఏమంట? అలాంటి గాడిదకి ఊరేగించుకుంటూ ఇంకొక సంగతి మీకు చెప్తాను, మీరు ఏమి అనుకోకపోతే. నేను ప్రాక్టికల్గా చూసిన. ఒక దినం మెదక్ వెళ్ళాను. మెదక్ వెళితే ఒక పిల్లోడు, అంత వయసు ఉంటుంది అనుకో, పెద్ద తారుణ్యం అంటారు, పెద్దగా అంతకంటే కొద్ది పెద్ద ఎక్కువ ఉండొచ్చు. ఆ పిల్లోడు ఏం చేసినాడంటే, ఈ కిరోసిన్ డబ్బా ఉంటుందిగా, కిరోసిన్ డబ్బా ఉంటుందా, 15 లీటర్ల డబ్బా పెద్దది ఉంటుంది. ఆ కిరోసిన్ డబ్బాకు తాడు కట్టి దాని తోక కట్టినాడు. తాడు కట్టి దాని తోక కట్టి దానికి కొట్టిండు. గాడిదని కొట్టగానే అది పరుగు ఉరుకుతుంది. అది ఏమైందంటే తోక కట్టిండు కనుక ఎంత ఉరుకుతే దాని కాళ్ళకు అంత తాకుతుంది కదా, దాని శబ్దంకి ఇంకా ఉరుకుతున్నది కానీ ఆగకుండా వెళ్ళిపోతుంది. ఆ రేకు డబ్బా యొక్క శబ్దంకి ఏమవుతుంది? పట్టుకుందామంటే దొరకకుండా పరిగెత్తుతున్నది డబ్బా శబ్దానికి. వింటున్నారా? అట్లా కొందరు దేవుని వచ్చింది, పాస్టర్ వచ్చింది, నన్ను పట్టుకుంటాడని దాక్కున్న వాళ్ళు కూడా కొందరు ఉంటారు. ప్రభు దగ్గర రాకుండా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. విన్నారా? కనుక మన జీవితంలో ప్రభు దగ్గరికి వస్తే దీని రంగు మారింది, గుణము మారింది, ప్రవర్తన మారింది అని. ఈ గాడిద తినే తిండి ఎవరికి ఇష్టం లేదు. ఈవెన్ పందులు కూడా తినవు. ఏం చెప్పండి? ఏమంటారు? పాన్ అంటారా? ఆకు ఒక్కలేదు. పాన్ బీడలకి తింటారు కదా తినేవాళ్ళు. ఆ ఆకులు పందుల ముందే ఏంటి తింటే ఏమో చూద్దాం. కానీ ఆ పందులు తినేవి కానీ వీళ్ళు పందులలాగా తింటారు.
నోరంతా ఎట్లయితే తిని సెంటు వాసన వస్తుంది కదా, మాట్లాడుతుంటే దగ్గర వస్తుంటే వారి పళ్ళు పుచ్చిపోతాయి, వారి ప్రవర్తన అట్లా వారి చూపులు వారి ప్రవర్తన కూడా అవునా? మీరు చూడండి, మీరు అది ఎక్కువగా తినే అలవాటు పడిన వారికి తెలుస్తుంది. కనుక ఎవరికి ఇష్టపడని గాడిద ప్రభువుకు కావాలా? కనుక ప్రభువును మోసుకొని పోయే గాడిదగానే ఉండాలంటే ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే మన నిజస్థితిని తెలుసుకొని మన పాపపు కట్లను విడిచిపెట్టి, మనము జన్మముతో పాపులం, కర్మపాపం చేశాం, జన్మ కర్మ పాపములు మరి ఏం చేయాలా? ఒప్పుకొని విడిచిపెట్టాలి. యేసు ప్రభువు నా పాపాల కొరకు చనిపోయి సమాధి తిరిగి లేచాడు నమ్మల. యేసు ప్రభువా, మీరు కార్చిన పరిశుద్ధ రక్తంలో నా జన్మ కర్మ పాపాలు క్షమించు, ఇక మీద పాపం చేయకుండా మీరు నన్ను పట్టుకొని నడిపించు, నేను నిన్ను మోసుకొని పోయే గాడిదగా నేను సిద్ధపడతాను అని తీర్మానం చేసుకుంటే ఈ దినమే ఆ ప్రభు నీ హృదయాల్లోకి వచ్చి గాడిదను మార్చిన రీతిగా నిన్ను మార్చి ప్రభువును మోసుకొని వెళ్ళే గాడిదగా ప్రభు కొరకు సువార్త ప్రకటించేదిగా మరి అంత ఘనత నీకు నాకు దొరుకుతుంది. ఇంకా ఎవరైనా సరే మీరు మారుమంచు పొందకపోతే మారుమంచు పొందండి. ఇంకా ఎవరైతే మరి కట్లు ఇప్పడానికి సిద్ధంగా లేనటువంటి విశ్వాసులు ఉన్నారే, ఎంతకాలం చెప్పినప్పటికీ విధే చూపించని వారు చాలామంది ఉన్నారు. కనుక అనేకుల కట్లను విప్పి ప్రభు ఇంటికి తీసుకొని రావాలి. సేవకుడు కాదు, సేవకుని పని సేవకుడు ఉంటారు. ప్రతి విశ్వాసి కూడా సువార్త ప్రకటించి మందిరానికి రమ్మని చెప్పడానికి రాదా మనకు? ఈ కొలువా? మీ కొలువు ఏం కొలువు? సస్తే నరకాన్ని పోయే కొలువు చేస్తారా? దేవుని కొరకు ఇంత సమయం నేను సమర్పించుకుంటానని తీర్మానం చేసుకొని ఆ పరిచయం చేయండి. అనేక ఆత్మలు సమకూర్చండి, ప్రార్థన చేసుకుంటాం. ఎవరైతే దేవుని వాక్యానికి విధేయత చూపించి ఆ ప్రకారం నడుచుకుంటామని తీర్మానం చేసుకున్న వారు మరి బళ్ళు పాలు పొందండి. ప్రార్థన చేస్తాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి ప్రార్థనకు వస్తున్నాం. మానవ అద్దుబాటులో వ్యక్తమైన వాక్యానికి పరిశుద్ధాత్మ కార్యము లోతుగా జరిగించి పాపి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాము తండ్రి. ఆమేన్.